తదుపరి తులారాశి. తులారాశి వారు ఈరోజు అకస్మాత్తుగా రుణాలు చేయక తప్పనిసరి పరిస్థితులు ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువులతోటి, స్నేహితులతోటి తులారాశి వారికి కలహాలు అధికమవుతాయి. శ్రమాధిక్యం తప్ప ఆశించిన ఫలితం ఈరోజు వీరికి కనిపించదు. ఉదర నేత్ర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. పనులన్నీ కూడా నత్తనకన సాగుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగుల వారికి విధి నిర్వహణలో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు చివరిలో వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులు కూడా కొంత నిదానం పాటించాలి. విద్యార్థులకు అందిన అవకాశాలు కూడా చేజారుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి వాళ్ళ కాస్త రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. చిన్నాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పలుకుబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి కూడా బయటపడతారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో ఊహించని ఇంక్రిమెంట్స్. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఉత్సాహంగా భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు ఈ రాశి విద్యార్థులు తీసుకుంటారు. ఇక మహిళలు కూడా శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాస్త రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. కీలకమైన సమాచారాన్ని కూడా వీరు అందుకుంటారు. నిరుద్యోగుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం కూడా అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా వీరికి ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఇక ఉద్యోగుల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఆహ్వానాలు అందుతాయి. సినీ, టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులు అందిన అవకాశాలను సొంతం చేసుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాళ్ళ కాస్త రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో ఆటంకాలు కాస్త అధికమవుతాయి. కష్టపడ్డా కూడా ఈరోజు మకర రాశి వారికి ఫలితం అంతగా కనిపించదు. కావున కొంతవరకు ఈరోజు వీరు నిరాశ చెందుతారు. వివాదాలు కూడా చుట్టుముట్టడం చేత కొంతవరకు చికాకు కలుగుతుంది. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. బంధువులతో కూడా వివాదాలు అధికమవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. విలువైన వస్తువులు కూడా చెజరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులు కొంతవరకు అయోమయ పరిస్థితులను ఈరోజు ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. మహిళలకు అనారోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాస్త రంగు లేత ఎరుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రత్యర్థుల నుంచి కూడా కొన్ని గట్టి సమస్యలను ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. ఆలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఈరోజు లాభాలు స్వల్పంగా చేతికంతాయి. ఉద్యోగుల వారికి అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి వ్యవహారాలు ఏమి కూడా ముందుకు సాగవు. సినీ కళాకారులకు కూడా అవకాశాలు త్రుటిలో తప్పిపోతాయి. విద్యార్థులు కూడా ఈరోజు అనుకున్న ఫలితాలు సాధించలేరు. మహిళలకు అనారోగ్యపరమైన చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక కుంభరాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు అనుకూలిస్తాయి. చిన్నాటి స్నేహితులను కూడా మీనరాశి వారు కలుసుకుంటారు. పరిచయాలు కూడా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన విధంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వీరి చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగుల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వైద్య రంగాల వారికి ఆహ్వానాలు అందుతాయి.